ఒక డౌట్, నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ కనుక షేరింగ్ ఇచ్చిన, పోనీ ఇందాక మీరు అన్నట్టు ఏడాది ఇచ్చిన తన సంచికి బొక్కపడద్దేమన్న ఆలోచన ఏమన్నా నారా లోకేష్ గారిలో ఉందా? ఆయన అంటూ లేకపోతే ఖచ్చితంగా తాను సీఎం సీట్లో కూర్చుంటానని మొన్నటి వరకు ఉండేది, ఇప్పుడు అది పక్కకి వెళ్తుందేమో అని భయం, అందుకే ఆ ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీకి లైఫ్ లాంగ్ సమస్య అవుతుంది. ఒక్కసారి ముఖ్యమంత్రి షేరింగ్ ఇస్తే ఏళ్ళు పోయే కొద్దీ నెక్స్ట్ టర్మ్స్లో పొత్తులు అన్నప్పుడు అంతకంటే ఎక్కువ ఇవ్వాలి కానీ తక్కువ కుదరదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. మొదట్లో 294 సీట్లు ఉన్నప్పుడు 25 సీట్లు ఇచ్చారు. 294 సీట్లు ఉన్నటువంటి సందులో 25 అన్నారు. చివరికి చేతికి వచ్చేటప్పటికి 18, 19 దగ్గర ఆగినాయి. ఇప్పుడు మొన్నటిసారి ఎన్ని ఇవ్వాల్సి వచ్చింది? 175 అప్పుడు 25 అనాల్సి వచ్చింది. ఆ తర్వాత జాగ్రత్తగా వెంకయ్యనాయుడిని వీళ్ళని మేనేజ్ చేసుకుని 14 దగ్గర ఆపాడు. ఇది 175 దగ్గర 14 ఇవ్వాల్సి వచ్చింది. ప్లస్ 2 ఎమ్మెల్సీ సీట్లకి ఓకే చేయాల్సి వచ్చింది. ఎంపీ సీట్లు ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎంత అడుగుతుంది బీజేపీ? ఎంపీ సీట్లు ఎక్కువ అడుగుతుంది, ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ అడుగుతుంది. అట్లాంటప్పుడు రేపు మరి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కనుక ఒక 50 సీట్లు ఇస్తే రేపు ఏమంటాడు? 50-50 అంటాడు. అంతే. ఇవాళ ఏడాది ముఖ్యమంత్రి ఇస్తే నెక్స్ట్ 50-50 అంటాడు. అంటే అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అడుగుతారు. మరి లేదు అనుకోండి, ఇంకోటి అప్పుడు ఏమైపోతుంది? జేడీయూ పరిస్థితి అయిపోతుంది. జేడీయూ ముందు బీజేపీకి అట్లా ఇచ్చింది, ముందు 25 ఇచ్చి ఆ పైన పెంచుకుంటూ పవర్ షేరింగ్లకు వచ్చేసేసి, పవర్ షేరింగ్ ఇవ్వనంత వరకు ఆయన సెటిల్ అయ్యింది. కానీ బీజేపీ తర్వాత ఏమైంది? బీజేపీ బలపడ్డాక పవర్ షేరింగ్ అడిగింది. పవర్ షేరింగ్ తర్వాత నితీష్ కుమార్కి అది పవర్ షేరింగ్ ఇవ్వడం బిగింది. అంటే మీరన్నట్టు భవిష్యత్తు ప్రమాదం ఇవన్నీ ఇప్పుడు టీడీపీ ఆలోచించాలా? మన అల్టిమేట్ టార్గెట్ జగన్ గద్దె